జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం పఠిస్తున్నాం. ఇందులో తృతీయ స్కంధంలోకి వచ్చాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి గంగా నది ఒడ్డున ప్రాయోపవేశ స్థితుడై ఉన్న పరీక్షన్ మహారాజుకి శ్రీ భాగవత గాథను వినిపిస్తున్నారు. ఈ సంగతిని నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి విదురుడు తన తీర్థయాత్రలు చేసుకొని ప్రభాస తీర్థానికి రావడం, అక్కడ ఉద్ధవుణ్ణి కలవడం, శ్రీకృష్ణ నిర్యాణం గురించి తెలుసుకోవడం, అలాగే బ్రహ్మజ్ఞానం కోసం మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళడం కనిపిస్తుంది. మైత్రేయ మహర్షిని విదురుడు ఈ సృష్టి కార్యక్రమం ఎలా జరిగింది అని అడగగా, మైత్రేయ విదుర సంభాషణంలో మైత్రేయ మహర్షి ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువుని సృష్టి కార్యాన్ని నిర్వహించడం కోసం దేవతలు అందరూ కూడా స్తుతించారు అని చెప్పారు. అద్భుతమైన ఒక దండకంతో పోతనామాత్యులు ఆ దేవతా స్తుతిని రచించారు. అలా బ్రహ్మాది దేవతలందరూ పరమాత్మనే సృష్టి చేయడానికి మాకు శక్తి సరిపోవడం లేదు అని స్తుతించినప్పుడు, అలా స్తోత్రం చేయగా విని ఆ శ్రీ మహావిష్ణువు ఆనందంతో మహత్తు మొదలైన తత్వాలకు అన్యోన్యం కుదరకపోవడం వల్ల ఈ జగత్తును సృష్టించే శక్తి రాలేదు అని శ్రీ మహావిష్ణువు తలచి కాల వేగ పరిణామంతో సిద్ధంగా ఉన్న ప్రకృతిలో తన శక్తిని ప్రవేశపెట్టారు. అది 27 తత్వాలలో శ్రీ పరమాత్మ యొక్క శక్తి వచ్చింది. పంచభూతాలు పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అలాగే పంచ తన్మాత్రలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, రుచి, వాసన, పంచ కర్మేంద్రియాలు నోరు, కాళ్ళు, చేతులు, అవయవాలు, మూత్రావయవం, మల అవయవం, పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, చతుర అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అలాగే పురుషుడు, ప్రకృతి, మహత్తు. ఇలా వీటన్నిటిలోనూ ఆ 27 తత్వాలలో మహావిష్ణువు యొక్క శక్తి ప్రవేశించింది. శ్రీ పరమాత్మ వాటికి ఏకత్వాన్ని కల్పించారు. అలా ఏకత్వాన్ని కల్పించడం వల్ల జగత్తును నిర్మించడంలో శ్రీహరి ఇందులో పాల్గొన్న అన్నింటికి పరస్పరం అన్యోన్యతను కల్పించగా తత్వ సమూహం అంతా ఆయన యొక్క విరాట్ స్వరూపంగా గోచరించింది. ఆయన లేని చోటు లేదు, అంతటా ఆ పరమాత్మ ఉన్నారు. జలముల లోపల నిమ్ముల జలరుహ జాతాండమందు సహస్రాబ్దంబులు నిలిచే గార్య రూప కలితంబగున విరాట్సు గర్భము వరుసన్. ఆ విరాట్ పురుషుడు బ్రహ్మాండం అనే గర్భం రూపంలో 1000 సంవత్సరాలు ఉన్నాడు. దాని నుండే సృష్టి అంతా వచ్చింది అని మైత్రేయ మహర్షి విదురునికి తెలియచేశారు. చేసి భగవంతుడు తాను అనేక రూపాల్లో కేవలం సంకల్ప రూపంలో ఉంటారు, అందువల్ల సృష్టి అంతా కూడా చైతన్య రూపంలో ఉంటుంది. కానీ అప్పటికి ఇంకా శరీరాలు ఏర్పడలేదు. క్రమంగా ఆ చైతన్య శక్తికి రూపాలు ఏర్పడే స్థితి ఏర్పడింది. అదే కర్మశక్తి. ఈ శక్తి వలన అనేక ప్రవృత్తి భేదాలు, దాని యందు ప్రాణాలు వస్తాయి. ఇన్ని శక్తులు అంతర్గతంగా ఉన్నందువల్ల తాను ఎవరో తెలుసుకునే శక్తి కూడా వస్తుంది అని చెప్పి అధ్యాత్మ, అధిభూత, అధిదైవం అనే ఈ 3 కలిసిన విరాట్ స్వరూపం జీవులకు ఆత్మగా పిలువబడుతుంది. జీవంబై పరమాత్మకు దావలమై యాది మావతారంబగు నా దేవుని గర్భమున భూతావలి తోడం ప్రపంచమర్ధిందోచన్. ఆ విరాట్ పురుషుని గర్భం నుంచి పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం పుట్టింది. ఈ విధంగా ప్రకటితమైన విరాట్ పురుషుడు ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతికములనే భేదాలతో ఉంటాడు అని విదురునకు మైత్రేయుడు చెప్పాడని శ్రీ సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్పారు. హరి పరమాత్ముడు ఈశుడజుడాధ్యుడు అనంతుడు అనంతమూర్తి సాగర తనయా హృదీసుడు వికార విదూరుడు నిత్య మంగళాకరుడు కృపాపయోనిధి కల్మష చిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు బుధ మాన్య చరిత్ర పవిత్రుడిమ్ములన్
అని పరీక్షణ్ మహారాజ్ చెప్తున్నాడు. ఆ శ్రీహరి ఎలాంటి వాడు? ఆ శ్రీహరి సర్వేశ్వరుడు, పరమాత్ముడు, పుట్టుక లేనివాడు, సంపన్నుడు, అంతము కూడా లేనివాడు, ఆది మధ్యాంత రహితుడు. ఆయన శ్రీ లక్ష్మీదేవికి భర్త, ఏ వికారాలు లేనివాడు, నిత్య మంగళుడు, దయాసముద్రుడు, ఏ విధమైన మాలిన్యములు లేని మనస్సు కలవాడు, సర్వశక్తిమంతుడు, పద్మపత్ర నేత్రుడు, విద్వాంసుల చేత పొగడబడేవాడు, పరమ పవిత్రుడు. ఈశ్వరుడైన ఆ శ్రీహరి మహదాతి తత్వముల నిజ స్వరూపాన్ని తెలుసుకొని వాటి సంకల్పం సఫలం కావడానికి తన చైతన్యం వాటికి తోడు కావాలని తలపోసి అగ్ని మొదలైన దేవతలందరికీ స్థానాన్ని కల్పించాడు. ఆ విరాట్ పురుషుని ముఖం మొదలైన అవయవాలను వినిపిస్తాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించు అని మైత్రేయుడు విదురుడికి చెప్పాడు. నరనుత ఆ దివ్య పురుషోత్తముని పృథగ్భావంబు నొంది ముఖంబు వలన భువన పాలకుడైన పవమాన సఖుడంత రాత్ముడీశ్వరునంశమైన వాణి కనయంబు ననుకూల మగుతు నిజస్థానమున ప్రవేశించిన ముఖమునందు బరగు జీవుండు శబ్దంబు నుచ్చరించు పృథగ్భావములను నేత్రముల నినుడు చక్షురింద్రియ యుక్తుడై సరవిచంద రూప విజ్ఞాన మహిమ నిరూఢి నొందు మరియు జన్మమ్మునను బహుమానుడీశ్వరాంశమై తత్వగింద్రియమందు కూడి. ఓ విదుర, ఆ విరాట్ పురుషుల్లో కొంత భాగం ముఖమైంది. ఆ ముఖం అయ్యేసరికి శ్రీహరి అంశతో వాయువు మిత్రుడైన అగ్నిదేవుడు ముఖాన్ని స్థావరంగా చేసుకున్నాడు. ఆ పరమాత్మని యొక్క ముఖమే అగ్నికి స్థానం. ఆ కారణంగా జీవుడు శబ్దాన్ని పలకగలుగుతున్నాడు. కొంత భాగం వేరే కన్నులైంది. సూర్య భగవానుడు కన్నులకు అధికారి అయ్యాడు. జీవులకు అన్నిటి యొక్క రూప విజ్ఞానాన్ని ఇస్తున్నాడు. విరాట్ పురుషుల్లో కొంత భాగం చర్మమై వాయువు అందులో నిలిచాడు. అలాగే విరాట్ పురుషుల్లో కొంత భాగం వేరే చెవులుగా ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన దిక్కులు జీవుని శ్రవణేంద్రియాన్ని కూడి జీవునకు శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. ఈశ్వరాంశ అయిన వరుణుడు జీవుని రసనేంద్రియంగా కనిపిస్తూ రుచులను తెలుసుకుంటున్నాడు. అలాగే పరమేశ్వరుని నుండి ముక్కు అనేది వేరే ఆయన అంశగల అశ్వనీ దేవతలకు అధిష్టానమైంది. జీవునకు వాసన చూసే శక్తి కలిగింది. పరమ పురుషుని నుండి వేరైన చర్మం ఆయన అంశములైన కేశములను కూడడం వల్ల ప్రాణికి చర్మం అనేది పుట్టింది. ఈశ్వరాశ అయిన ప్రజాపతి శుక్రంతో సంయోగం పొందడం వల్ల జీవుడు అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అలాగే మిత్రుడు వాయువుతో కూడి ఉండడం వల్ల ఇతర అవయవాలు ఏర్పడ్డాయి. విరాట్ పురుషునికి నుండి వేరైన ఈశ్వరాంశ యందు చంద్రుడు ఉన్నందువల్ల చేతులతో ఇచ్చిపుచ్చుకుని శక్తి గలవాడే జీవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. పాదాలను విష్ణువు అధిష్ఠించి నడిచే శక్తిని కలిగించడం వల్ల జీవుడు నడిచే శక్తి గలవాడవుతున్నాడు. చంద్రుడు మనస్సులో ప్రవేశించడం చేత జీవుడు సంకల్ప వికల్పాలను పొందుతున్నాడు. అలాగే అహంకారంలో రుద్రుడు ప్రవేశించినప్పుడు జీవుడు కర్తవ్యాన్ని తెలుసుకొని నిర్వర్తిస్తాడు. బుద్ధి వాగేశ్వరుని నివాసమై జ్ఞానాంశతో కూడినప్పుడు జీవునకు విషయాన్ని గ్రహించే నేర్పు కలుగుతుంది. బ్రహ్మకు నివాస స్థానమై చైతన్యాన్ని పొందినప్పుడు జీవుడు జ్ఞాని అవుతాడు. అటువంటి విరాట్ పురుషుని శిరస్సు నుండి స్వర్గము, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశము ఏర్పడ్డాయి. సత్వగుణం వల్ల ఆ దేవతలు స్వర్గాన్ని పొందారు. రజోగుణం వల్ల మనుషులు, గోవులు భూలోకాన్ని పొందారు. తామస గుణం వల్ల భూతాదులైన రుద్ర పార్షదులు మిన్నుకు మన్నుకు గల మధ్య భాగాన్ని పొందారు. విరాట్ పురుషుని ముఖం నుండి వేదాలు పుట్టే. ధరణీ దివిజులు శృతులును నరవరయం మేటి ముఖమునన్ బొడబొట భూసురుడఖిల వర్ణములకు గురుడు ముఖ్యుండునయ్యే గుణరత్న నిధి. ఓ రాజా, పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, బ్రాహ్మణులు వేదాలు ఆ విరాట్ పురుషుడు ముఖం నుంచి పుట్టిన కారణంగా ఆ బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు కూడా ముఖ్యుడు, గురువు అయ్యాడు. ధర బ్రాహ్మణాధికము దస్కర బాధల పొందకుండ గైకొని కావన్ పురుషోత్తమ బాహువులన్ నరనాథ కులంబు పుట్టి నయతత్వ నిధి. ఓ విదుర, మైత్రేయ మహర్షి చెప్తున్నాడు విదురుడికి, ఓ విదుర, నీతి విశారదుడైన ఓ విదుర, బ్రాహ్మణుడు మొదలైన వర్ణాల వాళ్ళు దొంగలు దుర్మార్గుల బారి పడకుండా ఉండడం కోసం, వాళ్ళ వల్ల బాధపడకుండా ఉండడం కోసం పురుషోత్తముడి భుజాల నుంచి క్షత్రియ జాతి ఉద్భవించింది.
గణుతింపక కృషి గోరక్షణ వాణిజ్యాది కర్మ కలితంబుగా నా గుణనిధి యూరువులందు వ్రణుతింపగ వైశ్య జాతి ప్రభవం వయ్యన్. వ్యవసాయాన్ని, పశు సంరక్షణ, వ్యాపారం మొదలైన కార్యాలను చక్కబెట్టడం కోసం ఆ సర్వేశ్వరుని తొడల నుంచి వైశ్య జాతి పుట్టింది. తివిరి సేవక ధర్ములై దేవదేవు పదములను శూద్ర సంతతులు ఉదయమైరి వీరలందరూ తమ తమ విహిత కర్మ మలరజేయుచు జనకొండు నాత్మగురుడు అగు సర్వేసు పరాత్పరు జగదేక ప్రభుని పాద జల జాతంబుల్ తగిలి భజింతురు సతతము నిగమోక్తిన్ భక్తి యోగ నిపుణాత్మకులై. ఆ దేవదేవుని చరణాల నుంచి సేవక వృత్తియే ధర్మంగా గల శూద్ర సంతతి పుట్టారు. వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఆ లోక జనకుడు ఆత్మగురుడు ఆయన సర్వేశ్వరుడైన ఆ పాద పద్మాలను వేదాల్లో చెప్పబడిన రీతిగా భక్తి యోగంతో నిత్యము సేవిస్తుంటారు. ఓ మహనీయ చరిత్ర, కాలము, కర్మ, స్వభావము ఈ శక్తులతో కూడి ఉన్న సర్వేశ్వరుని గొప్ప యోగమాయా శక్తుల విజృంభణాన్ని తెలుసుకొని స్తుతించడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? అన్య కథానులాపముల హర్నిశముల్ వఠించి చాలా మాలిన్యమునాత్మశోభన విలీనత నొందు మదీయ జీవ సౌజన్యము నొందినేడు హరి సద్గుణ దివ్య కథామృతంబు సన్మాన్య చరిత్రమయ నెగడు మద్గురు వాక్య పదంబు జందగన్. ఓ విదుర, మైత్రేయ మహర్షి అంటున్నారు, ఇతరుల కథలు చెప్పి చెప్పి నా నాలుక ఇతరుల కథాగానాలు చదివి విని తన శోభను కోల్పోయి చాలా కాలం అయింది, చాలా మలినం అయిపోయింది. ఇప్పుడు నేను నీకు ఆ సన్మాన్యుడైన నా గురుదేవులు చెప్పిన మార్గంలో వెళ్ళి ఆ శ్రీహరి యొక్క మంచి గుణాలతో నిండిన దివ్య కథామృతాన్ని చెప్పినందుకు గాను, పానం చేసినందుకు తన సౌజన్యాన్ని తిరిగి మళ్ళా తెచ్చుకుంది. హరినామాంకిత సత్కథామృత రసవ్యాలోలుడైనట్టి సత్పురుష శ్రేష్ఠుడ సత్కథా లవణవా పూరంబు దాగ్రోలునే వరమందార మరందపాన కుతక స్వంత ద్విరేఫంబు సత్వరమైపోవిన చేదువేములకు దద్గంధ అనుమోదాత్మమై. హరినామాలకు అంకితమైన ఉత్తమ కథలనే అమృతాన్ని గోలేటటువంటి సత్పురుష శ్రేష్ఠుడు ఎవరైనా సరే అసత్ కథలు అనే ఉప్పు నీటిని తాగుతారా? తాగరు కదా. అలాగే శ్రేష్టమైనటువంటి మందార మకరందాన్ని తాగి మైమర్చిపోయే తుమ్మెద చేదైన వేపపూత కోసం ఆ చెట్ల దగ్గరికి ఏమన్నా వెళ్తుందా అని హరి మహిమము దన్నాభి సరసిజ సంజాతుడైన చతురాననుడున్ బరికించి ఎరుగడన్న నితర మనుజుల చెప్ప నేల తత్వజ్ఞ నిధి. తత్వవేత్తుడైన ఓ విదుర, మైత్రేయ మహర్షి చెప్తున్నారు, హరి మహిమను ఆయన నాభికమలం నుంచి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మ కూడా ఎరగడు. అలాంటిది మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? ఎంతవరకు హరికథను నేను చెప్పగలను అంటే అంతవరకు మాత్రమే చెప్తాను. శృతులు దమలోన వివరించి చూడ పుండరీకలోచన ఉత్తమ శ్లోక చరితు నమన గణ వంద్యమాన ప్రాదాబ్జ యుగలు వెతికి కొనలే వండ్రు విమలమతులు. ఆఖరికి వేదాలు సైతం తమలో తమ వివరించి చూస్తే ఉత్తమ శ్లోక చరితుడు, పద్మదళాలు వంటి కళ్ళు గలవాడు, దేవతాగణం నమస్కరించే దివ్యమైన పాదాలు కలవాడైన ఆ మహావిష్ణువుని వెతికినప్పటికీ కూడా చూడలేకపోయాయి అని విఘ్నులు అంటారు కదా. వేదం బెవ్వని వెతికెడిని ఆ దేవుని కొనియాడుడి అని నన్నమాచార్యుల వారు రాశారు. హరియుందన మాయాగతి పరికించియుగానడయ్యే పరిమితిలేమిన్ మరి మాయావిని మోహిని చరితముగను గొందురెట్లు చతురాశ్చాదుల్. ఆఖరికి బ్రహ్మదేవుడు కనుక్కోలేరు, దేవతలు కనుక్కోలేరు, అలాగే వేదాలు కూడా కనుక్కోలేవు. అంటే శ్రీ మహావిష్ణువునే అడిగినా ఆయన పూర్తిగా చెప్తారని నమ్మకం లేదు. ఆ హరి సైతం పరిమితి లేని తన మాయాగతిని చూడలేకపోయాడు అంటే ఇంకా బ్రహ్మాదులు ఏం చూస్తారు అని ఆది విజాధీశుడు మహదాదులు దిక్పతులు పంకజాసనుడున్ గౌరీ దయితుడు గణజాలని శ్రీదేవుని పదయుగంబు చింతింతు మదిన్. మరి మనం ఎలా తెలుసుకోవాలి అంటే మనకు ఒక్కటే మార్గం ఉంది, ఆయన కాళ్ళు పట్టుకోవడం. దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు, మహదాది తత్వాలు, అష్ట దిక్పాలకులు, బ్రహ్మ, గౌరీపతి ఇత్యాదులు కూడా చూడలేని ఆ దేవదేవుని పాదపద్మాలను నేను నా మనస్సులో ధ్యానిస్తుంటాను అని మైత్రేయ మహర్షి విదురునికి ఎలింగించిన విషయాలన్నింటినీ కూడా మనోహరంగా అర్జునుడి మనవడైన పరీక్షణ్ మహారాజుకి శ్రీ సుఖ మహర్షి తెలిసేట్టుగా చెప్పి సంతోషంతో ఇలా అన్నారు.
భూమేశ్వర మైత్రేయ మహాముని విదురునకు నట్లు హరిశుభ గుణలీల అమృత మహాత్మ్యము చెప్పిన నా మైత్రేయునకు విదురుడని మరియున్. అలా ఓ మహారాజా, ఇలా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు. ఓ మహారాజా, మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా శ్రీహరి యొక్క గుణగణాలన్నీ చెప్తే మైత్రేయ మహర్షితో విదురుడు తను ఇంకా తెలుసుకోవాలనుంది అని ఇలా అన్నారు. అగుణుండకు నీశ్వరునకు జగదవ నోద్భవ వినాశ సత్కర్మములన్ దగులీలెట్టులు అతడు సగుణుండయుండుటెట్లు సౌజన్య నిధి. అసలు గుణాలు అనేవి లేవు కదా ఓ సౌజన్యమూర్తి. మైత్రేయ మహర్షితో అంటున్నాడు విదురుడు, భగవంతుడు నిర్గుణుడు కదా. ఓ మైత్రేయ మహర్షి, నిర్గుణునకు ఈ లీలా విశేషాలు ఎలా పొసగుతాయి? ఆయన సగుణుడు, ఆయనే నిర్గుణుడు కూడానా? ఇది పరస్పరం విరుద్ధంగా ఉంది కదా, ఇది ఎలా సాధ్యం అవుతుంది? సగుణానికి నిర్గుణానికి తేడా ఎలా తెలుస్తుంది అంటే దీనికి శ్రీ రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక బట్టలకి రంగులు వేసే అద్దకం చేసే అతను ఉన్నట్ట. అతను ఎవరైనా వచ్చి నాకు ఇదిగో నీలి రంగు కావాలి చీరకి అంటే తీసుకెళ్లి ఒక పెద్ద తొట్టు ఉంటుందట, అందులో చీర ముంచి తీస్తాడట, నీలి రంగు వస్తుంది, తీసుకొచ్చి ఇస్తాడు. తర్వాత ఇంకోటి వచ్చి నాకు ఎర్ర రంగు కావాలి అంటే మళ్ళీ అదే తొట్టులో ముంచి తీసి ఎర్ర రంగు చీరని ఇస్తాడు. ఇంకొకళ్ళు వచ్చి నాకు పసుపు రంగు కావాలంటే మళ్ళీ అదే తొట్టులో ముంచి తీసి పసుపు రంగు ఇస్తాడు. ఒకే తొట్టులో ఉన్న నీళ్లలో నీలి రంగు, ఎర్ర రంగు, పసుపు రంగు ఎలా వస్తున్నాయి అంటే ఆ తొట్టిని తయారు చేసిన వాడికి మాత్రమే తెలుసు. అలాగే మానవులలో ఇన్ని రకాలు ఎలా ఉన్నాయి, అనేక రూపాలు ధరిస్తున్న సగుణ బ్రహ్మ, నిగుణ బ్రహ్మ ఏ రూపం ఏది అనేది దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప భగవంతుడి లీలలు అందరికీ తెలియవు అని రామకృష్ణ పరమహంస అని చెప్పి, అనియర్భకుని గతి అనుకొని మైత్రేయి ముని చూచి విదురుడు ఇట్లనియ మరల బాలుడు క్రీడా విలోల మానసమున దీపించు లీలాను రూపుడగుచు గానిచో గామానుగతుడై రమించును నర్భకుడర్ధి వస్త్రంతరమున నర్భకాంతరమున నైనను బాలకేళి సంగుడగుచును నోలిని జరించు హరియునెప్పుడు నివృత్తుండత్యంత తృప్తుడగుట వర్తించుటెట్లు క్రీడాదులందు మరియుంద్రి గుణాత్మకంబైన మాయగూడి అఖిల జగముల కల్పించనన్నుట ఎట్లు. ఎలా నిర్గుణుడైన హరి సగుణుడై ఎలాగా ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు? విదురుడు అడుగుతున్నాడు. భగవంతుడు ఏమన్నా బాలుడిలాగా క్రీడిస్తున్నాడా? మైత్రేయ మహర్షితో మళ్ళీ అంటున్నాడు, బాలుడు ఆడుకోవాలనిపించినప్పుడు ఆడుకుంటాడు, కొన్ని ఆట వస్తువులు తీస్తాడు, కొంతమంది బాలకులు ఉంటే ఆట బాగా సాగుతుంది. కానీ భగవంతుడు నిర్గుణుడు కదా, త్రిగుణాత్మకమైన మాయలాగా అంతులేని ఈ సృష్టిని అంతా ఎలా చేశారో నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మాయ చేత నీ అఖిలంబు సృజించి పాలించి పొలియించి పరమ పురుషు డనఘాత్మ దేశ కాలావస్థలందును నితరుల ఎందున హీనమైన జ్ఞాన స్వభావంబు భూని ఆ ప్రకృతితో నెబ్బంగి గలసే దానేకమయ్యు గోరి సమస్త శరీరంబులందును జీవ రూపమున వసించి ఉన్న జీవునకు దుర్భగ క్లేశ సిద్ధి ఎట్టి కర్మమున సంభవించెను గడిగినాదు చిత్తమ జ్ఞాన దుర్గమ స్థితి గలంగి అధిక ఖేదంబు నొందెడు ననగచరిత. ఓ అనగచరిత, నా చిత్తం అంతా కూడా అజ్ఞానంతో దుర్గమ స్థితి, చాలా ఖేదం బాధపడుతోంది. ఓ పాపరహితుడా మైత్రేయ మహర్షితో అంటున్నాడు విదురుడు. తన మాయతో అనంతమైన సృష్టిని చేసి దేశము కాలము మొదలైన అనేక అవస్థల్ని పరమాత్మ కల్పిస్తున్నారు. కొందరిని సృష్టించి వాళ్ళల్లో పరిపూర్ణమైన జ్ఞానంతో ఉంటున్నారు, మరికొందరిలో ప్రకృతితో ఎలా కలిసి ఉంటున్నారు, మరికొందరిలో అజ్ఞానిగా ఎలా ఉంటున్నారు. తానొక్కడే అయి ఉండి కోటాను కోట్ల జీవుల శరీరాల్లో ఎలా ఉంటున్నాడు. ఆయనకు ఏ కర్మ ఫలితం ఇదంతా? ఆయనకు అసలు కర్మ ఫలితం అంటది కదా. నా మనస్సు అజ్ఞానంలో పడి అధిక దుఃఖాన్ని పొందుతోంది, నాకు అర్థం కావటం లేదు. ఒకసారి రమణ మహర్షిని ఎవరు అడిగారట, మహర్షి మీరు అందరిలోనూ గోపాలుడు ఉన్నారంటారు కదా, మరి కొందరిలో అంత మూర్ఖంగా వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తారు అని. అంటే రమణ మహర్షి నవ్వన్నారట, కొంతమందిలో గోపాలుడు చైతన్య స్థితిలో ఉండి ఆనంద తాండవం ఆడుతుంటాడు, మరి కొంతమందిలో గోపాలుడు దుప్పటి ముసుగు కప్పుకొని పడుకుంటాడయ్యా అని. సరిగ్గా అదే సందేహాన్ని విదురుడు మైత్రేయుడికి అడిగాడు. ఈ సందేహాలన్నీ తీర్చడానికి నువ్వు సమర్థుడవు ఓ మైత్రేయ మహర్షి, సూర్య జనోత్తముడవైన నువ్వు సమర్థుడవు అని విదురుడు మైత్రేయుడిని అడిగాడు. అని చెప్పి
సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో అన్నారు అని సరసిరుధోదర మంగళ చరితామృత పాన కుతక సంగంబున నిర్భరుడుగు విదురునకు మునీశ్వరుడుగు మైత్రేయుడనే సజ్జన తిలక. ఆ మైత్రేయ మహర్షి ఓ సజ్జన తిలక అక్కడ పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు, విష్ణువు యొక్క చరితామృతాన్ని పానం చెయ్యాలి అనే కుతూహలంతో ఉవ్వుళ్ళూరుతున్న విదురుడితో మైత్రేయుడు ఇలా అన్నాడు, నువ్వు విను, నేను నీకు అన్ని చాలా జాగ్రత్తగా చెప్తాను. వినుము వితర్కవాదములు విష్ణు నిపుల్ల సరోజ పత్ర నేత్రుని ఘనమాయనెప్పుడు విరోధము సేయు బరేసు నిత్య శోభనయుతు బంధనాధిక విపద్దశలన్ కృపణత్వం ఎప్పుడే ననయము బొందలేవు విభుడాజ్యుడు అనంతుడు నిత్యుడౌట చేత్. విదుర విను, కమల నేత్రుడైన విష్ణువు యొక్క మాయ అమేయమైనది. ఆయన మాయా శరీరుడు, అది తర్కానికి అందదు. ఆయన ఆద్యుడు, అనంతుడు, నిత్యుడు. ఆ కారణంగా ఈ బంధాలు, ఈ కర్మ ఫలితాలు ఇవేవి కూడా, ఈ విపత్తులు ఆయనకి ఏవి అంటవు. ఆయన అన్నిటికీ అతీతుడు అని. పురుషుడు నిద్రపోయే సమయంలో చాలా కలలు కంటాడు. ఆ కలల్లో తను ఎన్నో సుఖాలు పొందుతున్నట్టు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నట్టు కళ్ళ కంటాడు. కానీ తెలివి రాగానే అవన్నీ కేవలం కలలని తెలుసుకుంటాడు. ఆ ప్రకారంగానే భగవంతుడు జీవుడుగా నటిస్తుంటాడు. నటిస్తున్నప్పుడు సుఖ దుఃఖాలు ఏవి ఆయనకు అంటవు. మనం కలలు కంటున్నప్పుడు అనుభవించే దుఃఖమైనా ఆయనకు ఉండదు అని శంక కలిగితే కనుక విను అని. లలిత విలోల నిర్మల జల ప్రతిబింబిత పూర్ణ చంద్ర మండలము దదంబు చాలన అవడంబున హేతువు నొందియున్ వియత్తలమున గంపమొందని విధంబున సర్వ శరీర ధర్మముల్ గలిగి రమింతు నీషునకు గల్గవనేరవు కర్మబంధముల్. పరమాత్మకి కర్మబంధాలు ఏవి ఉండవు. కర్మబంధాలు లేవు. ఎలాగంటే నిర్మల జలాల్లో ప్రతిబింబిస్తుంది చందమామ. ఆ చందమామ నీళ్లు కదిలినప్పుడు చందమామ కదులుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రతిబింబం కదిలిన ఆకాశంలో ప్రకాశించే అసలు చంద్రబింబం కదలదు కదా. అదే విధంగా అన్ని శరీరాల్లో ఉంటూ రమించే ఈశ్వరుడికి కర్మబంధనాలు అనేవి లేవు. కాబట్టి జీవుడికి మాత్రమే అవిద్య వల్ల కర్మబంధనాలు కలుగుతాయి. కానీ సమస్తమైన జీవుల యందు అంతర్యామిగా ఉండే ఆ ఈశ్వరుడికి మాత్రం ఏ విధమైన బంధనాలు ఉండవు అని. నరునకు నాత్మదేహజ గుణంబుల బాపగ నోపు పంకజోదర చరణారవింద మహిత స్ఫుట భక్తియ ఇంద్రియంబులు ఈశ్వర విషయంబులైన మది సంచిత నిశ్చల తత్వమైనతో సరసిజ నేతృ కీర్తనమే చాలు విపద్దశలను జయింపగన్. మానవులకి చాలా కష్టాలు వచ్చేస్తాయి. ఈ కష్టాలను ఎలా జయించాలి అని అంటే, నరుడికి తన దేహం నుండి పుట్టిన గుణాలను బాపుకోవడానికి, సత్వరజ స్తమ గుణాలను బాపుకోవడానికి శ్రీహరి పాద పంకజాల మీద దృఢమైన భక్తి చాలు. తనకు కలిగిన కష్టాలను అధిగమించడానికి నిశ్చలమైన తత్వంతో, ఏకాగ్ర భావంతో ఆయన యొక్క సంకీర్తనం చాలు. హరిచరణారవింద యుగళార్చన సన్నుతి భక్తి యోగముల్ నిరతము గల్గువారు భవనీరజ గర్భుల కందరాని భాసుర పదమందు చేరుదురు సూరి జన స్థవనీయ అట్టి సత్పురుషుల పుణ్యజన్మ ఫలమున్ గణతింపదరంబెయ్యరికిన్. ఎవరైనా భక్తులుంటే, శ్రీహరి భక్తులు, ఆ పరమాత్మ భక్తులుంటే వాళ్ళ పూర్వజన్మ ఫలితాన్ని మనం చెప్పడానికి సాధ్యమా అని పండితుల చేత పొగడబడేవాడ ఓ విదుర మైత్రేయ మహర్షి చెప్తున్నారు. శ్రీహరి యొక్క చరణార విందాలను నిత్యము భక్తితో సేవిస్తుండేవాళ్ళు ఆ పరమాత్మకు, ఈశ్వరునికి, భక్తికి, బ్రహ్మకు కూడా అందని గొప్ప స్థానాన్ని చేరుకుంటారు. అలాంటి సత్పురుషుల పూర్వజన్మ ఫలితాన్ని పొగడ్డం ఎవ్వరి తరము కాదు అని మైత్రేయుడు చెప్తుంటే విదురుడు విన్నాడు. విని చేతులు జోడించి తల వంచి నమస్కరించాడు. పరిప్రశ్న అయిన సేవయే అంటారు కదా. సేవ చేస్తూ మళ్ళా ప్రశ్న ఉన్న అనుమానాలు ఒక గురువు దగ్గర తీర్చుకోవాలి. విదురుడు చేతులు జోడించి నమస్కరించాడు. తన మనస్సులో శ్రీహరిని తలుస్తూ వినయంగా ఇలా అన్నాడు, మహాముని, నువ్వు ఇప్పటి వరకు చెప్పిన విషయాల వల్ల నా మనస్సులో నారాయణుడు లోకైకనాథుడు ఎలా అయ్యాడు, ఈ జీవునికి కర్మబంధాలు ఎలా కలిగాయి అనే సందేహాలు తొలగిపోయాయి. శ్రీహరి సర్వస్వతంత్రుడు, జీవుడు పరతంత్రుడు అని ఇప్పుడు నిర్ధారణ అయింది. నారాయణుని మీద భక్తి ఒక్కటే ప్రాణుల యొక్క అవిద్యను, అజ్ఞానాన్ని నాశనం చేయడానికి కారణమవుతుంది. శరీరం మీద అభిమానంతో మూఢులై సంసార ప్రవర్తకులు అయ్యేవాళ్ళు, భక్తి మార్గంలో భగవంతుడిని నమ్మిన వాళ్ళు
వీళ్ళిద్దరూ సంశయం లేని కారణంగా సుఖానంద పరిపూర్ణులై అభివృద్ధిలో ఉంటారు. ఎవడు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ సుఖం వల్ల ఆనందాన్ని, దుఃఖం వల్ల వేదాన్ని పొందుతారో వాడు జీవితంలో చిక్కులు పాలవుతాడు. సుఖ దుఃఖాలకు అతీతం అవ్వాలి, ద్వంద్వాతీతం అవ్వాలి. ఈ సుఖ దుఃఖ కారణభూతమైన ప్రపంచం ఖచ్చితంగా ఉన్నట్లు తోస్తోంది. అటు ప్రతీతి కలిగి ఉండడానికి కారణం మాత్రం నాకు తెలియటం లేదు. ఈ ఎదుర్కొండా ఉన్న ప్రపంచం ఉందా లేదా అంటే అది ఉన్నట్లే కనిపిస్తోంది కదా అని అల్పమైన తపస్సు చేసే వాళ్ళకి శ్రీహరి అందరాని వాడు అన్న మనసులో నేను అనుకుంటూ ఉంటాను అని పరమేశ్వరుడు ఇంద్రియాదులతో కూడిన మహదాదులకు ఒకదానికి మరొకటి దగ్గర అయ్యేట్టు విరాట్ దేహాన్ని పుట్టించి అందులో ఉంటున్నాడు కదా. బ్రహ్మవాదులు ఆ పరమేశ్వరుణ్ణి సహస్ర శీర్షునిగా, సహస్ర శీర్ష పురుష అంటారు కదా, సహస్ర పాదునిగా, సహస్ర బాహునిగా స్తుతిస్తున్నారు కదా. ఆయనలో అన్ని లోకాలు అలజడి లేకుండా ఉన్నాయి కదా. ఆ విరాట్ స్వరూపం నుంచి ఈ 10 ప్రాణాలు, అంతులేని ఈ ప్రపంచం, అనేక మంది దేవతలు, బ్రాహ్మణాది వర్ణాలు, ఇంకా అనేకం ఏర్పడ్డాయి కదా. ఇలా పుత్ర పౌత్ర సంపద కలిగిన వంశములతోడగడు దోజ్యముగా లలి ప్రజలే గతి కలిగిరి కలిగిన ఆ ప్రజలచే జగములెట్లుండెన్. ఇలాగా ఇందులో ఈ పరమాత్మ సృష్టించిన సృష్టిలో కొడుకులు మనవలు ఇలాగ ప్రజలంతా ఎలా ఉద్భవించారు, ఆ ప్రజలతో ఈ లోకాలు ఎలా ఉన్నాయి. చతురత దీపింప ప్రజాపతులకు పతి అనగా వెలయు పద్మావతి ఏ గది పుట్టించను ప్రతతులచే నవవిధ ప్రపంచము మరియున్. ప్రజాపతులకు పతి ఆయన లక్ష్మీపతి ఎంతో చతురతతో ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు. వాణి భేదంబులు మనువంశములను మను కులాధీశ్వరులను దన్మనుకులాను చరితములు నే విభూతి నే చూడ దీనినంతయు పుట్ట చేసే నాకెరుగబలకు. మనువంశాలు వచ్చాయి కదా, మనుకులానికి అధిపతులు, వాళ్ళ చరిత్రలు, ఈ సృష్టిలోని భేదాలు ఏ విధంగా పుట్టించాడు పరమాత్మ నాకు తెలియచెప్పండి అని స్వామి ఈ భూమికి కింద మీద ఉన్న లోకాలను, వాటి స్థితిగతులను, వాటిలో వచ్చిన పరిణామాలను కూడా నాకు చెప్పండి. ఓ మునితిలక, దేవతలు, జంతువులు, నరులు, రాక్షసులు, గరుడులు, ఉరగులు, సిద్ధులు, సాధులు, గంధర్వులు, ఖేచర్లు మొదలైన వాళ్ళంతా ఎలా పుట్టారు, గర్భజములు, స్వేదజములు, అండజములు ఇవన్నీ ఎలా పుట్టాయో కూడా నాకు చెప్పండి. సత్వరజస్తమో గుణాలు ప్రధానంగా కల అవతారాలను, ఈ జగత్తు యొక్క పుట్టుక స్థితి నాశనాలను, వేదాలను, వాటి శాశ్వతత్వాన్ని, వీటన్నిటి గురించి నాకు తెలియచేయండి. చక్రాయుధ సౌందర్య పరాక్రమ ముఖ గుణములను, ధరామర ముఖ వర్ణ క్రమములను, ఆశ్రమ ధర్మ క్రియలను, శీల వృత్తమత భావములను. చక్రాయుధుడైన హరి యొక్క సౌందర్యం, పరాక్రమాల గురించి, బ్రాహ్మణాది వర్ణాల గురించి, ఆశ్రమ ధర్మాల గురించి, వారి శీలము నడవడి గురించి, అలాగే మత భావనల గురించి, వీటన్నిటి గురించి నాకు తెలియచేయండి అని విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నాడు. యోగ విస్తార మహిమలు యాగములను, జ్ఞాన మార్గములను, పరిజ్ఞాన సాధనములై నొప్పు సాంఖ్య యోగములు, వికచ జలజ నయన స్మృతంబులవు శాస్త్రములను, వీటన్నిటినీ నాకు తెలియచేయండి. యోగుల యొక్క మహిమలు, యాగాలు, జ్ఞాన మార్గాలు, సాంఖ్య యోగాలు, శ్రీహరిని గురించి చెప్పే శాస్త్రాలు, వీటన్నిటి గురించి నాకు తెలియచేయండి. మరి కొంతమంది అసలు దేవుడే లేడంటారు కదా. నాస్తికుల యొక్క నడవడిక ఎలా ఉంటుంది? పాషండ మార్గము ప్రతిలోమ కుల విభాగములు జీవులు గుణ కర్మములను అని. నాస్తికుల యొక్క నడవడిక ఎలా ఉంటుంది? అశాస్త్రీయంగా పుట్టిన వారి విభాగాలు ఎలాంటివి? లోకంలో జీవుల గుణాలు, కర్మములు, పలుకులు, నడవడి ఎలా ఉంటాయి? ధర్మ మోక్షాల్లో పరస్పరం విరోధం లేని సాధనాలు ఎలా ఉంటాయి? రాజనీతి, దండనీతి, వేర్పాటు పద్ధతులు, పితృయజ్ఞాలు, తారలు, గ్రహాలు, వాటి స్థానాలు, తపస్సులు, దానాలు, వాటి ఫలితాలు, ఇతర ధర్మాలు, ప్రజలు చేసే కర్మాలు, వాటి ఫలితాలను గురించి నాకు దయతో చెప్పండి. విదురుడు సమస్త సృష్టి గురించి అడుగుతున్నాడు. ఒక నేర్చుకోవాలి అని అనుకునే శిష్యుడికి ఉండే మంచి లక్షణం ఏంటంటే తెలుసుకోవాలనుకోవడం అని. వదలక భూజనావళికి వచ్చు విపద్దశ ధర్మముల్ సరోజదళ నిభాక్షుడు ఏ గతిని సంతసమందెడు నెట్టి వారి మేల్ వదలక కానవచ్చు గురులం ప్రియ శిష్యులు కొల్వవారు సమ్మదమున గోరునర్ధములు మానుగ నెట్లెరిగింతురిమ్ములన్. ఇంకా నాకు మీరు చెప్పాలి చాలా. ఈ జనాలకు వచ్చే కష్టాలు ఎలాంటివి, ఆపద్ధర్మాలు ఏంటి,
ఆ హరి ఈ కష్టాలు పోగొట్టడానికి హరినామ సంకీర్తన ఒకటే కదా. ఆ హరి ఎలా సంతోషిస్తారు? ఎవరు చేసిన ఉపకారం ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ప్రియ శిష్యులు కొలిచినప్పుడు గురువులు కోరే పరమార్థం ఏంటో నాకు తెలియచేయండి అని. ఈ లోకాలు నాశనం ఎన్ని రకాలుగా ఉంటుంది. లోక నాశనం అయిపోతుంది, మళ్ళీ తిరిగి పరమాత్మలో లీనం అవుతుంది. విలయాది భేదములన ఎలగని పరమేశునెవ్వరంచిత భక్తిం గొలుతురదెవ్వరిలో కలికన్ సుఖించు జీవతత్వము మరియున్. లోకాలకు నాశనం ఎన్ని రకాలుగా ఉంటుంది. పరమేశ్వరుణ్ణి ఎవరు భక్తితో కొలుస్తారు, ఎవరిలో సుఖించే తత్వం ఎక్కువగా ఉంటుంది. గోవిందుని రూపంబును జీవ బ్రహ్మలకు నైక్య సిద్ధియునిటిలో భావనను నిషదర్థం బై వెలసడి జ్ఞానమెట్టి దార్యస్తుత్య. ఓ మైత్రేయ, పరమేశ్వరుడి స్వరూపం ఎలా ఉంటుంది, జీవ బ్రహ్మలకు అభేదం ఎలా ఉంటుంది, ఉపనిషత్తులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే శిష్యుడు కనుక ఉత్తముడైతే గురువు కలిగే ప్రయోజనం ఏంటి? ఉత్తముడైన గురువు వద్ద శిష్యునికి బోధించే విజ్ఞాన సాధనాలు ఎలా ఉంటాయి? తీవ్రమైన వైరాగ్యం వల్ల కలిగే భగవద్భక్తి ఎలాంటిది? నేను అడిగినవన్నీ తెలిసేట్టుగా చెప్పి, ఓ మైత్రేయ మహర్షి, నన్ను రక్షించు. యజ్ఞాలు చేసిన ఫలం, దానాలు చేసిన ఫలం, వేదాలు చదివిన ఫలం, ఇవన్నీ కలిసిన ఫలం ఈ ఆర్తులైన జనులకు కాచిన ఫలంతో సమానం కాదు కదా. మీరు నాకు చెప్పడం వల్ల నాకు జ్ఞానం వస్తుంది, మీకు ఫలితం వస్తుంది అని చెప్తున్నారు అని విదురుడు మైత్రేయుని వినయంబున తెలియనడుగా విధమెల్లను వ్యాసుని సుతుడు అభిమన్యుని నందనున కిరింగించి మరియు దగనిట్లనియన్ అని విదురుడు మైత్రేయుని అడిగిన విధం అంతా కూడా శ్రీ సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్పి, సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి ఇలా అంటున్నారు. ఓ మహారాజా, ఈ భూమి మీద మానవాళ్ళందరూ నృతించడానికి యోగ్యమై వెలిసిన పురువంశం, ఆ పురువంశాన్ని మరింత పవిత్రం చేయడానికి నువ్వు పుట్టావు. మంచి గుణాలు అనే కీర్తి పుష్పాలను ధరించావు. లతా సమూహాలు వర్ధిల్లగా ప్రతిరోజు ముకుంద కథామృతంతో ప్రోధి చేస్తావు గదయ్యా. అల్పతరమైన సుఖములను అందుచున్న జనుల దుఃఖంబు మాన్పగజాలునట్టి పుండరీకాక్ష గుణకథా ప్రోతమైన వితత నిగమార్థమగు భాగవతము నీకు ఎరింగింతును. అల్పమైన సుఖాలు అనుభవిస్తున్న జనుల దుఃఖాన్ని పోగొట్టి పుండరీకాక్షుని యొక్క గుణాలతో కూడిన ఈ భాగవతాన్ని నేను నీకు చెప్తాను అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పారు. సుఖ మహర్షి ఇలా చెప్పారని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియచేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.